బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలి. ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలి. ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆదివారం మురుమల్ల శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పోలవరం మండలం కమిటీ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణం నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూటమి నాయకులందరూ పేరాబత్తుల రాజశేఖరం విజయం కోసం కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, క్లస్టర్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పచెప్పి నాయకులతో కలిసి వెళ్లి ఎమ్మెల్సీ ఓటర్ దగ్గరకు వెళ్లి పేరాబత్తుల రాజశేఖరం కు ఓటు వేయాలని, ఓటర్ను అభ్యర్థించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 6-7 మంది అభ్యర్థులుంటే మన రాజశేఖర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు అభ్యర్థుల్ని కూడా ఏకం చేసి మన అందరిలో ఎవరికి సీట్ వచ్చినా మనందరం కలిపి ఉండాలని చెప్పి ఎంతో యాక్టివ్ గా అక్కడున్న యాక్స్పిరెంట్లు అందరినీ కూడా కలుపుకుని ప్రయాణం చేశాడు. మరి అప్పుడు జనసేనకి కేటాయించడం వల్ల మరి రాజశేఖర్కి మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడున్నా దాని బాధ్యత అప్పచెప్తే బ్రహ్మాండంగా ఎలక్షన్స్ లో మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టినా ముందెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు కాబట్టి, పార్టీకి సేవలు అందించారు కాబట్టి మన ఆ రోజు మన 14 నుంచి 19 వరకు మన జడ్పీటీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ట్రై చేశాం. అప్పుడు సీనియారిటీ ఈయనకంటే సీనియర్ చెప్పి రాంబాబు గారికి ఇవ్వడం వల్ల ఆ రోజు జడ్పీటీసీ చైర్మన్ మిస్ అయింది. మరి దాని ప్రతిఫలంగా ఈరోజు పార్టీ గుర్తించి మరి పార్టీకి సేవ చేశారు కాబట్టి రాజశేఖర్ గారికి మరి ఉభయ గోదావరి జిల్లాల అంటే 34 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది మన నియోజకవర్గంలో మన మండలంలో ఉన్న వ్యక్తి కాదు, మనందరం కూడా గౌరవించాలి. మరి సమయం తక్కువ వచ్చింది కాబట్టి మరి పెద్దలు వచ్చిన అబ్జర్వర్ గారు అన్ని చెప్పారు. మనం నియోజకవర్గంలో 10,000 ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని జాయిన్ చేయాలనుకున్నాం. అదే విధంగా మీరందరూ గత ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారు, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి, ఏరియా ఇన్ఛార్జి, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మరి మీరందరూ కూడా మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో 4-5 నెలల్లో ఫుల్ ఎక్సర్సైజ్ చేసి మరి క్లస్టర్ వ్యవస్థని మరి బూత్ వ్యవస్థని ఎంతో ప్రతిష్టం చేసుకుంటూ ముందుకెళ్ళాం కాబట్టి ఇది కేవలం 10,000 ఓట్లే. మన మండలంలో 2450 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఓటుని కూడా మనం తీసుకొచ్చి చేయించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. అంటే గ్రామంలో మరి 50 ఓట్ల నుంచి 250 ఓట్లు ఉన్న గ్రామాలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి 30 ఓట్లకి ఒక వ్యక్తిని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఐపోలవరానికి వచ్చినట్టుకి 4 బూతుల్లో కూడా ఐపోలవరంలో ఓట్లు ఉన్నాయి. 4 బూతులు కూడా మన ఐపోలవరం మండల ఆఫీసులోనే జరుగుతాయి కాబట్టి 328 ఓట్లు ఐపోలవరం గ్రామానికి ఉన్నాయి కాబట్టి 11 మందిని మన అబ్జర్వర్ గా మీరు ఐపోలవరంలో కూర్చుని 11 మంది యాక్టివ్ గా పనిచేసే వాళ్ళందరినీ తీసుకుని ఒక్కొక్కరికి ఎన్నో 30 ఓట్లు వస్తాయి కాబట్టి ఆ 30 ఓట్ల బాధ్యత అతను తీసుకుని ప్రతి ఏ ఓటు మిస్ అవ్వదు. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చదువుకున్న వాళ్ళందరూ బయట హైదరాబాద్, బెంగళూరు బయట చదువుకున్నారు కాబట్టి అందరూ ఓట్లు అయితే జాయిన్ చేసాం. అది తీసుకొచ్చి వేసే బాధ్యత కూడా మనందరం తీసుకుని ఈ పోలవరం నుంచి ఒక్క ఓటు కూడా పేరుకోకుండా పోల్ చేయవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి. అదేవిధంగా కొమరగిరిలో కూడా 200 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 6 నుంచి 7 మరి మనం 30 మందికి ఒకరిని వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా పార్టీ జీరోలో 48 మంది ఉన్నారు కాబట్టి అక్కడ 2 వేసుకోవాలి. మురమల్లో 264 మంది కాబట్టి ఇక్కడ 80 మంది మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తించి కూడా 143 మంది ఉన్నారు, 5 వేసుకోవాలి. టీకొత్తిపిల్లో 240 ఉన్నారు, ఇది కూడా 80 మంది వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా భైరవపాలెంలో 43 మంది ఉన్నారు, ఇక్కడ 2 అబ్జర్వర్లుగా వేయాలని కావాలంటే బూత్ ఏజెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ అధ్యక్షులు కలిపి తీసుకోవాలి. జీవవరంలో 241 మంది, అక్కడ కూడా 80 మంది మనం వేసుకోవాల్సి వస్తే. పశువుల లంకలో 226 మంది, అక్కడ 4 మీరు ఇవ్వాల్సి వస్తారు. తెలుగుప్పలో 117 ఉంది, అక్కడ కూడా 4. కేసులకు 358 12 మంది అక్కడ మనం అబ్జర్వర్ గా మనం 12 మందిని కేటాయించుకోవాలి. అదేవిధంగా ఎదురుగంటలో 98 మంది కాబట్టి అక్కడ 3. గోగుల్ లంకలో 25 మంది ఒకరు
మూలపాలెంలో 136 మంది ఉన్నారు. ఇక్కడ ఒక నలుగురిని వీరందరినీ కూడా మనం రేపు పొద్దున్న మీరు గ్రామాల్లో మీటింగ్ పెట్టుకుని ప్రతి 30 మందికి ఒక వ్యక్తినిచ్చి మన 3-4 సార్లు ఆ వాటర్ని టచ్ చేసి ఫోన్ నెంబర్స్ అన్ని లేవన్నారు. ప్రతి వాటర్ ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి గ్రామంలో ఫోన్ నెంబర్ తీసుకున్నట్టయితే మన ముఖ్య నాయకులందరూ కూడా ఫోన్లో మాట్లాడతాం. మీ గ్రామంలో మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే నేను కూడా మీరు బయట ఉన్న నెంబర్స్ అన్ని నాకు ఇచ్చినట్టయితే నేను కూడా ఫోన్ చేసి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించి మరి మనం మండలం నుంచి క్యాండిడేట్ కాబట్టి మనం బాధ్యతగా తీసుకుని, ఎందుకంటే క్యాండిడేట్ రావడానికి అవకాశం ఉంటుంది. 34 కాన్స్టిట్యూన్సీలు తిరగాలి. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కాన్స్టిట్యూన్సీలో తిరగడం కాదు కాబట్టి ఇది 2 జిల్లాల అంతా తిరగాలి. చాలా కష్టమైన పని రాజశేఖర్ గారు చెప్పారు. పాపం గత 5 నెలల నుంచి కూడా అంత కష్టపడి రాజశేఖర్ 2 జిల్లాలు కూడా ప్రతి నియోజకవర్గంలో మీరు 2 సార్లు మీటింగ్ పెట్టి అతని ప్రయత్నం అతను చేస్తున్నారు కాబట్టి మన జిల్లా మన మండలం నుంచి మనం కూడా బయటకు వెళ్ళి కూడా చేయవలసి ఉంటుంది. మీరందరూ గ్రామాల్లో మరి మేమందరం రేపు నుంచి బయట కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పరిధిలో కందికుప్పలో ప్రమాదకర రక్తపింజరి పాము హల్చల్ చేసింది. వాసు అనే వ్యక్తికి చెందిన ఇంటి ఆవరణలోని బడ్డీలో రక్తపింజరి పాము ప్రవేశించడంతో ఇంట్లోని వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పరిధిలో కందికుప్పలో ప్రమాదకర రక్తపింజరి పాము హల్చల్ చేసింది. వాసు అనే వ్యక్తికి చెందిన ఇంటి ఆవరణలోని బడ్డీలో రక్తపింజరి పాము ప్రవేశించడంతో ఇంట్లోని వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా ఒక డబ్బాలో బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తపింజరి పాము చాలా ప్రమాదకరమైనదని, గ్రావిల్ లోడ్ తో పాటు అది ఈ ప్రాంతంలోకి వచ్చి ఉంటుందని అన్నారు. వాసిన్ కందుగొప్ప. నేను తెల్లవారుజామున లేచానండి, క్యాటరింగ్ అని చేద్దారని లేచానండి. లేచినోడికి పాప కంగారుగా పర్యటన వస్తుంది నా దగ్గరికి. ఏమంటే కొండశీల ఉంది, బడ్డీలోనే ఉంది. ఏం బడ్డీకి ఎందుకు వెళ్ళామంటే రేపు పొద్దున్న వీరభద్రుడు బోనం కదా, దానికోసం శుభ్రం చేద్దారన్నప్పటికి ఇలా ఏదో పాము కింద ఉంది, నాకు కంగారు వస్తుంది అన్నప్పటికీ పర్యటన వచ్చాం. వచ్చినప్పుడు దాన్ని ఏం కదపను తలిపేసి దానికి మామూలుగా ఉంచేలాగా అని చెప్పి బంకులో మేనల్డ్ ఉన్నాడు. అక్కడికి ఫోన్ చేస్తే సరేమ్మా అయితే నేను భీమనపల్లి ఆయన ఫోన్ చేస్తాను, వర్మగారు కదా మీరు, వర్మగారు ఫోన్ చేస్తాను అలా ఉంచమ్మా అన్నప్పుడు ఈయన ఫోన్ చేసి సిక్కం కట్టకమ్మ కట్టే ఇంకేం ముట్టుకోకండి మీరు, నేను 7 గంటలకు వచ్చేస్తాను అని చెప్పారు. సరే అండి అవుతాను అనేసి మళ్ళీ మా మేనల్డ్ ఫోన్ చేసి వస్తానన్నారమ్మా అంటే వస్తానన్నారండి ఆయన అని చెప్పారు. ఇంతలో పాము ఉంది ఏంటి అన్నప్పటికీ ఏం ముట్టుకోనివ్వలేదు, తినేవ్వలేదు నేనేమని ఈయన వచ్చిన దగ్గర. అది కూడా వచ్చిన తర్వాత ఇంతలో కంగారు పడుతుంది ఏంటంటే వచ్చినప్పటికీ వర్మగారు వచ్చారు అన్నారు. పట్టారండి పాముని, పెద్దదండి అది 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది. ఆయన పట్టుకుని బయట ఎక్కడన్నా ఏజెన్సీలు ఎక్కడ వదిలేస్తానని చెప్పారు. భయపడ్డారండి, భయపడి కంగారు పడ్డారు కదండి. రానివ్వలేదండి, రక్త కొట్టడానికి అంతమంది అన్నారు, కొండశీలవనికి అంతమంది అన్నారండి. నేను కంగారు పడలేదు, ఏం ముట్టుకోనివ్వలేదండి అసలు. చుట్టూ కూడా చెక్క లేకపోతే చీరలు కట్టాను అని చెప్పాను. అసలు కదలలేదు. అందరు కంగారు, అందరు కూడా ఏంటంటే పట్టుకోలేకపోతే పిల్లలు అక్కడ తిరుగుతారు భయపడ్డారండి. అందరూ కూడా బాగానే ఉన్నారండి, కంగారు తగ్గిందండి జనం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకురపాలెం ప్రకాష్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం నీలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకురపాలెం ప్రకాష్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం నీలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎం కె రాధాకృష్ణ ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారులు కెవి రమణ, కె సత్యరాజు, కోఆర్డినేటర్ సత్యనారాయణల పర్యవేక్షణలో పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా దృక్పథం పెంపొందించినందుకు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సత్యరాజు మాట్లాడుతూ 2 రోజుల పాటు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎస్ఎంఎస్ కమిటీ చైర్మన్ గంట గోపి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రకాష్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు నేలపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న హై స్కూల్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. నిన్నటి రోజుని ప్రైమరీ స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. అక్కడ ఆ గ్రామంలో ఉన్న ఆ స్కూల్ వాతావరణం ఉన్న చెత్తా చెదారం అంతా కూడా నీట్గా క్లీన్ చేసాం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే మున్ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మా కాలేజ్ తరఫున ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని, అలాగే పిల్లలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఎన్ఎస్ క్యాంప్లో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము మా చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు మా దగ్గర ఉన్న నేలపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో క్లీనింగ్ కూడా చేసాం. దానికి చాలా గర్వపడుతున్నాం. మా కాలేజ్ దీనికి ఎంతో సహకరించింది. అలాగే జిల్లా పరిషత్ స్కూల్ కూడా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. థ్యాంక్స్. ఈ ఎంపీటీసీ గారు కానీ, అలాగే సర్పంచ్ గారు కానీ, అలాగే ఇక్కడ స్కూల్ హెచ్ఎం గారు మాకు బాగా సహాయ సహకారాలు అందించారు. పిల్లలకి స్నాక్స్ అరేంజ్ చేయడంలో కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు బాగా తోడ్పడి అందించారు. అలాగే మీల్స్ కూడా మాకు అరేంజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. మాది నేలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నేలపల్లి గ్రామంలో ఈరోజు ప్రకాష్ జూనియర్ డిగ్రీ కాలేజీ వాళ్ళు వచ్చి సుమారు 40 మంది విద్యార్థులతోటి మా పాఠశాలలో ఉండే ప్లే గ్రౌండ్ని శుభ్రం చేయడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దీనికి గౌరవ సర్పంచ్ గారు కలికిమూర్తి గారు, అలాగే మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గంటా గోపి గారు, మా పాఠశాల సిబ్బందితో పాటు ఈ యొక్క గ్రామ సెక్రటరీ, పంచాయతీకి సంబంధించిన వర్కర్స్తో పాటు మా స్టూడెంట్స్తో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం ఒప్పంగల తెలుగోడుపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ విజయ కనకదుర్గం ఆలయం వద్ద హుండీ తాళం పగలగొట్టి సొమ్మును కాజేశారని స్థానికులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం ఒప్పంగల తెలుగోడుపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ విజయ కనకదుర్గం ఆలయం వద్ద హుండీ తాళం పగలగొట్టి సొమ్మును కాజేశారని స్థానికులు తెలిపారు. గతంలో 2 పర్యాయాలు ఇదే మాదిరిగా జరిగిందని పోలీసు వారు గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకొని శిక్షించాలని కోరారు.
తాళ్ళరేవు మండలం ఉప్పంగ గ్రామం తెలుగుడుపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో ఈరోజు అప్పుడే మూడోసారి దొంగతనం జరగడం జరిగింది. గతంలో ఒకసారి జరిగి డిబ్బీ పట్టుకెళ్ళి శ్మశానం దగ్గర బదలగొట్టడం జరిగింది. అలాగే రెండోసారి పక్కన ఉన్న దొంగ మోహనగర్ పొలంలో పక్కన పడేయడం జరిగింది. ఇది మూడోసారి ఈరోజు డిబ్బీ బదలగొట్టి పట్టుకెళ్ళడం జరిగింది. సో ఏంటంటే మాకు కొంచెం ఈ దొంగల వల్ల కొంచెం భయం ఆందోళన ఉంది. దయచేసి రాత్రి వేళలో పోలీసు వారి పికెట్ ఏర్పాటు చేసి కూర్చున్నాం. అదేవిధంగా ఈ దొంగ ఎవరనేది మాకు చాలా అనుమానాస్పదంగా ఉంది. దయచేసి కొంచెం ఎంక్వైరీ చేసి కొంచెం జనాల్లో అభ్యర్థి కూర్చున్నాం. అలాగే అమ్మవారి గుడిలో దొంగతనం అనేది చాలా కొంచెం ఏంటి మనం కొంచెం అనుకునే విషయం. దయచేసి ఇటువంటి జరగకుండా కూర్చున్నాం. పోలీసు అండి మాకు కొంత సెక్యూరిటీ కూడా గ్రామంలో కావాలని కోరుకున్నాం సార్. అలాగే ఎప్పుడు తప్పులు కూడా జరగకుండా చేయాలని అనుకున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ నివాసంపై ఆదివారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఒక వ్యక్తి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ కెర్లంపూడిలోని ఆయన నివాసం గేట్ను గుద్దుకుంటూ లోనికి వెళ్లి కారును ఢీకొట్టాడు. పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ ఇంటిలోంచి బయటికి వచ్చారు. డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఇది తెలియడంతో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ నివాసంపై ఆదివారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఒక వ్యక్తి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ కెర్లంపూడిలోని ఆయన నివాసం గేట్ను గుద్దుకుంటూ లోనికి వెళ్లి కారును ఢీకొట్టాడు. పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ ఇంటిలోంచి బయటికి వచ్చారు. డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఇది తెలియడంతో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సిడిపిఓ గజలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలకు, మహిళా పోలీసులకు, వెల్ఫేర్ అసిస్టెంట్ కు, కరాటే మాస్టర్ అబ్బులు, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అవగాహన కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సిడిపిఓ గజలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలకు, మహిళా పోలీసులకు, వెల్ఫేర్ అసిస్టెంట్ కు, కరాటే మాస్టర్ అబ్బులు, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ గజలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదుర్కోవాలంటే ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని, చిన్ననాటి నుండి నేర్చుకోవడం వల్ల సమాజంలో ధైర్యంగా ముందుకు సాగవచ్చు అన్నారు. పోక్రీల నుండి అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క టెక్నిక్స్ ద్వారా బయటపడవచ్చు ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ టిఎన్వి లక్ష్మి, వై అరుంధతి, ఫాతిమా, కరాటే మాస్టర్ ఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇలా పెడితే రాదు, ఇక్కడ కాసింది ఇలా పెడితే రెండు రకాల భుజాల మీద ఎలా చేంజ్ చేస్తారు అనుకోండి. ఇక్కడ పెట్టి ఇలా అటాక్ చేస్తాం, ఇలా పెట్టి ఇలా పోతాం. ఇది రెండోది. మూడోది ఇలా క్లోజ్అప్లో వచ్చినప్పుడు కూడా మనకు తెలుసు బాగా చేస్తాం. అంటే ఇవన్నీ ఇలా రెండు ఎక్కువబడినాయి. ఇక్కడ ఎలా కొట్టడం లేదు, ఈ కాల్ ఎలా కట్టినట్టు అంటే ఇక్కడ నుంచి నరాలు అండ్ ఆ విధంగా చేస్తాం. ఇలా పట్టి ఇలా పట్టినప్పుడు ఇలా పట్టినప్పుడు ఈ యాంకులో అంటే మన ప్రాణాలు ఈ విధంగా ఇలా కొట్టడం లేదు. ఇది పట్టుకుని ఇలా అటాక్ చేయాలి. ఇలా అటాక్ చేయగానే రెండోది చెప్పమే పెడుతున్నా
ఈ నెంబర్ పెట్టనా? ఇంట్లో కొట్టమంటే కాకినాడ జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసం వద్ద జరిగిన సంఘటనను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఖండించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసం వద్ద జరిగిన సంఘటనను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనకు తమ పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ వ్యక్తి మీ గత 6 నెలల నుంచి కూడా మతి స్థిమితం లేదని, అప్పటి నుంచి కూడా తమ కుటుంబ సభ్యులపై దాడులు చేయడం జరుగుతుందన్నారు. దీనిపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. తరుణంలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అతను మత స్థిమితం లేని వ్యక్తి 4-5 నెలలుగా కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళని కానీ కొట్టడం, ఆ చుట్టాలని వాళ్ళని కొట్టడం, తిట్టడం కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఇలాంటి వ్యక్తులను కూడా తక్షణమే మేము సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీఏ గారితో మాట్లాడి తక్షణమే దీని మీద దర్యాప్తు చేసి దీని మీద అతన్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగింది. అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు అంటే కూడా మాకు, మా నాయకుడికి, మాకు అందరికీ కూడా అత్యంత గౌరవం. అలాంటి చోట ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మేము తక్షణమే ఖండించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి దీన్ని తక్షణమే సీఏ గారు తక్షణమే దాని మీద ఒక దర్యాప్తు చేసి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఏఎస్పీ ఆదేశాలపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, ఎస్ఐ ఐ మణికుమార్ బృందాలుగా ఏర్పడి గత కొంతకాలంగా బైకులు దొంగలించి తప్పించుకుని తిరుగుతున్న అంతర్జిల్లా నేరస్తుడిపై పిఠాపురం గ్రామానికి చెందిన సొంటిని గంగాధర్ను సీసీ కెమెరా టెక్నాలజీని ఉపయోగించుకుని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఏఎస్పీ ఆదేశాలపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, ఎస్ఐ ఐ మణికుమార్ బృందాలుగా ఏర్పడి గత కొంతకాలంగా బైకులు దొంగలించి తప్పించుకుని తిరుగుతున్న అంతర్జిల్లా నేరస్తుడిపై పిఠాపురం గ్రామానికి చెందిన సొంటిని గంగాధర్ను సీసీ కెమెరా టెక్నాలజీని ఉపయోగించుకుని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 48 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకి అలవాటైన గంగాధర్ నకిలీ తాళాలను ఉపయోగించి బైకులు దొంగిలించడం మొదలుపెట్టాడు. ప్రతిపాడు, శంకవరం గ్రామాల్లో దొంగిలించిన బైకులు కొనుగోలు చేసే ముఠాను పరిచయం చేసుకుని 10,000 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టాడు. భారీగా మోటార్ సైకిల్ ను రికవరీ చేసిన పిఠాపురం సిఐ, ఎస్ఐ సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ అభినందించి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ అలాంగ్ విత్ దేర్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన 48 వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవటం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో విల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా ఇతని మీద అనుమానం వచ్చింది మన పోలీసులకి? ఏ విధంగా చెప్తున్నాను కదండి నేను క్లియర్గా. ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది బైక్ పోయిందని, సంక్రాంతి అప్పుడు అండి, ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు. సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటకి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. పాత అఫెండరేనండి, ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు. 2 సంవత్సరాల నుంచి దొరకట్లేదు, ఇప్పుడే పట్టుకున్నారు. మిగతా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి సార్? మిగతా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అనకాపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు. తర్వాత PTR 9 పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద కేసులు ఉన్నాయి. సార్ ఏమైనా తాకట్టు పెట్టి కూడా మీ చూడండి బైక్? అదే రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నాడు. నేను 6 రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను, ఇతను వాళ్ళకి అమ్ముతాడు, వాళ్ళు ఫర్దర్గా ఇంకా. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.